ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశి వారికి జూలై 2వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఇలా జరగబోతుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి తులారాశి వారు. మరింతకీ తులారాశి వారికి జూలై 2వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఏం జరగబోతుంది, ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకు అలర్ట్గా ఉండాలి, మీ జీవితంలో అసలు రాబోయే రోజుల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదరి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవడం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, రాజకీయం, వామాచార దోషం, మీ ఎటువంటి సమస్యలైనా సరే 24 గంటల్లో పరిష్కారం లభించును. వెంటనే సంప్రదించండి 9043637512. తులారాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయని పండితులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. వృత్తి, వ్యాపారం, అలాగే ఉద్యోగుల పరిస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మెప్పును పొందుతారు. వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులో మీకు చాలా విలువ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల యొక్క సాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. అయితే కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ టైంలో కాస్త జాగ్రత్త వహించండి తులారాశి వారు. కొత్త ఉద్యోగానికి మారాలని అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి. అలాగే ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ రావడం వల్ల ఎక్కువ డబ్బును సంపాదిస్తారు. దీంతో ధనపరంగా ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మీ జీవితంలో ఏ ఏ విషయాలకే కలలు కన్నారో, మీ లైఫ్ ఎలా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొద్ది రోజుల్లో పూర్తవబోతున్నాయి. మీకు అన్ని విధాలుగా అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రానుంది. మీ జీవితం పూర్తిగా మారబోతుంది. మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతమవుతుంది. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా తులారాశి వారికి లాభాలు వస్తాయి. మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది తులారాశి వారు. అవునండి, జ్యోతిష శాస్త్రం ప్రకారం అనుకూలమైనటువంటి గ్రహ సంచలనం కారణంగా తులారాశి వారిని రాబోయే రోజుల్లో అదృష్టయోగం వరించబోతుంది. ఈ సమయంలో మీలో ఎవరైతే కష్టపడతారో అటువంటి వారికి జూలై 2వ తేదీ నుంచి ఈ యొక్క అదృష్టయోగం వల్ల మీ తలరాత మారబోతుంది. అనుకూలమైన గ్రహ సంచలనం కారణంగా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. ఇక ఈ సమయంలో మీరు ఆకస్మిక ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక కుటుంబ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు. చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన తీసుకు అడుగులు వేసి విజయం సాధిస్తారు. ఇక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. డబ్బు ఖర్చు చేయడం అంటే వీరికి అస్సలు ఇష్టం అనేది ఉండదు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వృద్ధి చేస్తారో తులారాశివారు. సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం, సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతమవుతాయి. అలాగే ఆగిపోయినటువంటి మీ యొక్క సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయడం వంటివి చేస్తారు. అదేవిధంగా వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలను పొందే ఛాన్స్ ఉంది. అంటే వారు చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుండి రాబడేటువంటి ఆస్తుల్ని కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తుందని అంటున్నారు జ్యోతిష శాస్త్ర పండితులు. ఇకపోతే కోర్టు తగాదాలు ఉన్నటువంటి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి. వివాదాల్లో చిక్కుకున్న భూములే మీరు మళ్ళీ మీ సొంతం చేసుకోబోతున్నారు. ఇలా తులారాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడబోతున్నారు. ఇక తులారాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు. దీనివల్ల ఆఫీస్లో మీరు పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పును కూడా పొందుతారు. ఇకపోతే ప్రజెంట్ ఈ యొక్క టైంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు. దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు మంచి సపోర్ట్ ఇస్తారు. ప్రతి పనిలో కూడా మద్దతుగా నిలుస్తారు. ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు మీ యొక్క వాల్యుబుల్ థింగ్స్ అని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి.
వారిచ్చే సలహాను సూచనలు పెడచెవిన పెట్టకుండా జాగ్రత్తగా తూచి తప్పకుండా ఫాలో అయితే మీ లైఫ్ చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది మునుపటి కంటే కూడా. ఇక ఇలా చేయటం వల్ల మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతి కూడా వారి ఆశీస్సులతో మీకు లభిస్తుంది. ఇకపోతే ఈ రాశికి చెందిన వారిలో అతి కొద్ది మందికి మాత్రం వారికి జాతకం ప్రకారం తులరాశి జన్మ జాతకులకు ఉజ్వల 2 తేదీన సాయంత్రం 6 గంటలకు ఇలా జరగబోతుందండి. కాబట్టి మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ఈ సమయంలో ఒక ప్రమాద బారిన పడిపోతున్నారు. అవునండి, తులరాశి వారికి వాహన ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంది. అంటే తులరాశిలో పుట్టిన అందరికీ అని కాదు, కొందరికి మాత్రమే వాహనికైనా సంభవించబోతుంది. మరి మీరు ఈ భారీ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఈ కాలంలో మీరు ఎలాంటి ప్రయాణాలు ఉన్నా వాటిని కొన్ని రోజుల వరకు పోస్ట్ పోన్ వేసుకోవడం బెటర్ అండి. అవునండి, వాయిదా వేసుకోవడం బెటర్. మీకు బ్యాడ్ టైం నడుస్తుంది కాబట్టి పోస్ట్ పోన్ చేసుకోవడం వల్ల ఆ యొక్క ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు అండి. మీకు బ్యాడ్ టైం నడవడం వల్ల కొత్త వాహనాలు కొనడం వంటివి అస్సలు చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నూతన వెహికల్స్ జోలికి మీరు పోవద్దు. ఈ టైంలో మీకు ప్రయాణాలు కలిసి రావు. ఎప్పుడైనా ఏమైనా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి, చెప్పలేం. కాబట్టి మీకు వాహన గండం పొంచి ఉందని జ్యోతిష్యులు చెప్తున్న నేపథ్యంలో మీరు వేసే ప్రతి స్టెప్లోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి తులరాశి వారు. ఇకపోతే మీరు ఏదైతే అనుకుంటున్నారో, అంటే ఏమైనా పనులు ప్రారంభించాలి, ప్రయాణాలు చేయాలి ఇలా అనుకుంటున్నారో అవి ఈ సమయంలో అసలు చేయొద్దండి. అలాంటి పనులకు మీరు అసలు చాలా అంటే చాలా వరకు వీలైనంత వరకు దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే తులరాశి వారికి మనం ముందుగా చెప్పుకున్నట్లు వాహనగండం పొంచి ఉంది కాబట్టి వాహన ప్రమాదం జరిగేందుకు అవకాశం ఉంది. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలండి. ఈ విషయం మీరు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. చాలా అలర్ట్గా ఉండాలి. అలాగే వేరొకరి బైక్స్పై వెళ్ళడం, ఇతరుల కార్లలో ట్రావెల్ చేయడం, ఇలా ఏ రకంగా మీరు వెళ్ళినా కూడా మిమ్మల్ని మృత్యు వెంటాడుతూనే ఉంటుంది. ఏముందులే ఎక్కడికి వెళ్ళొచ్చేద్దాంలే అని వెహికల్లో వెళ్తే వెనక్కి తిరిగి వస్తారని గ్యారంటీ లేదండి. జ్యోతిష్యులు చెప్పింది మీకు ముందుగానే చెప్పి మిమ్మల్ని అలర్ట్ చేస్తున్నాం కదా, ఆ విధంగా అలర్ట్ చేస్తున్నాం కాబట్టి మీ ప్రాణాలను మీరు కాపాడుకోవడం మీ చేతుల్లోనే ఉందండి తులరాశి వారు. కాబట్టి ఈ ప్రమాదం నుంచి బయటపడి మీ ప్రాణాలను మీరే కాపాడుకోండి. ఇకపోతే ఈ సమయంలో తులరాశి వ్యక్తులు మీకు ఉన్న సమస్యలు, కష్ట నష్టాల నుంచి బయటపడడానికి చేయవలసిన పరిహారాలు, దేవతారాధన చూసుకున్నట్లయితే గురువారం రోజు తులరాశి వారు గురు ఆలయానికి వెళ్ళండి. అక్కడ శనగలను ప్రసాదంగా భక్తులకు పంచిపెట్టండి. ఇలా చేయటం వల్ల తులరాశి వ్యక్తులకు గురుబలం అనేది పెరుగుతుందండి. ఇక బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళండి. అక్కడ స్వామివారి ముందు గరికను సమర్పించండి. 11 ప్రదక్షిణలు చేసినట్లయితే మంచి ప్రయోజనకరమైన ఫలితాలను చూస్తారు తులరాశి వారు. ఇక ఈ రాశి వారు లలిత సహస్రనామం కానీ అలాగే విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే తులరాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం లక్ష్మి అష్టోత్తర శతనామాలు చదివితే ప్రతిరోజు అండి ఈ విధంగా చేయటం వల్ల చాలా మేలు జరుగుతుంది. అమ్మవారికి అనుగ్రహం కలిగి దరిద్రము దుఃఖము తొలగిపోతాయి. అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం మీకు ఎంతో మేలు చేస్తుంది. మీకు శనిదశ యోగిస్తుంది. శనివారం శని దేవుడికి నువ్వుల నూనె సమర్పించండి. శని బాధల నుంచి బయటపడతారు. ఇకపోతే తులరాశి వారు ప్రతిరోజు 108 సార్లు ఓం దుర్గాయ నమః అని జపించండి. ఇలా ఈ పరిహారాలు చేయడం వల్ల తులరాశి వారు మీకున్న సమస్యలు, కష్ట నష్టాల నుంచి బయటపడతారు. అన్ని రకాలుగా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న పనుల విజయాలు చూస్తారు. సో చూసారు కదా తులరాశి వారు జూలై 2వ తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఎందుకు జాగ్రత్తగా ఉండాలనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వరకు షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.